పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. మాచర్లలో జరిగిన అక్రమాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. ప్రజలను మోసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మాచర్లలో అక్రమ చర్యలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యున్నతమైన న్యాయస్థానమే నువ్వు దోషిగా నీ పాత్ర ఉంది అని చెప్పి నిర్ధారించింది. ఏదో సానుభూతి మాటల కోసం నాకు ఏది తెలియదు, నేను చాలా శుద్ధపోసను అని చెప్పేసి చెప్పుకుంటే ఈ 15 ఏళ్ల నీ అరాచక పరిపాలనలో ఏం జరిగిందో ఈ ప్రజలకు ఇంకా గుర్తుంది. మీద తప్పుడు కేసులు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టావు? ఎందుకు సాక్షాత్తు నా మీద పెట్టావే? నేను తిరుమలలో ఉంటే గొట్టెపాళ్లలో కుంకుమ జల్లుకున్న దాని దగ్గర చిన్న ఘర్షణ అయితే నా మీద 307 పెట్టారు. రెంటచింతల మండలంలో ఉన్న సుమంత్ రెడ్డి మీద కేసు పెట్టించి పోలీసులతో కొట్టించి 30 లక్షలు వసూలు చేశారు. అసలు రెంటచింతల్లో ఉన్న సుమంత్ రెడ్డికి ఏం సంబంధం గొట్టెపాళ్ళ గొడవకి? నేను ఎక్కడో తిరుమలలో ఉంటే నా మీద పెట్టించారు. ఒక ఆటో, నా క్యాన్వాయ్లో ఆటో తగిలితే SC, ST, అట్రాసిటీ, కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్. నీకున్న పరిజ్ఞానాన్ని మొత్తం వాడారు. మాచర్ల